నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూపు. మిగిలింది 9 రోజులే. ఎవరి ఆశలు వారివే. విచారణలో తేలింది, షాహీన్ ఆసుపత్రి సీజ్, నోటీస్ అందజేత. బీడీ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలం. 1000 బీడీలకు 245 రూపాయలు. కార్మికుల విజయమన్న నూర్జహాన్. లోక్సభ ఎన్నికల ఫలితం జూన్ 4న రానుంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. 4వ విడతలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఫలితం రావడానికి మరో 9 రోజుల సమయం ఉన్నా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితంపై రౌండప్. పార్లమెంటు ఎన్నికలలో తిరిగి ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని అంచనాకొచ్చారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఫలితం తారుమారు కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం మాదే అన్న బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ గతం కంటే ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ కాస్త స్వరపడుతోంది. ఇదే తరుణంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో అన్ని పార్టీలు డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులో నిజామాబాద్ పార్లమెంటు స్థానం డిఫరెంట్. సిట్టింగ్ ఎంపీ అరవింద్కు తిరిగి బీజేపీ అవకాశాన్ని కల్పించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సుమారు 3 నెలల ముందు కోరుట్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరవింద్ పరాజయం పొందారు. కోరుట్ల నియోజకవర్గం సైతం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గమే. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలలో ఆర్మూర్ అర్బన్ నియోజకవర్గాలలో బీజేపీ గెలిచింది. మిగతా 5 నియోజకవర్గాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ అంశం బీజేపీ అభ్యర్థి విజయానికి ఎంతవరకు దోహదపడుతోందని ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న. కానీ కేంద్రంలోని మోదీ కరిష్మా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ అభ్యర్థిపై స్వల్ప వ్యతిరేకత కనబడ్డ మోదీ కరిష్మా అనే దాన్ని ఉపయోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జగిత్యాల జిల్లా పరిధిలోని జగిత్యాల కోరుట్ల నియోజకవర్గాలున్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో జగిత్యాల కోరుట్ల వాసులు తమ జిల్లా వాసులుగా భావించి కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశం ఉందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ రూరల్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ క్యాడర్ సైతం అభ్యర్థి విజయం కోసం సమిష్టిగా శ్రమించారు. గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడం, అది కూడా సైలెంట్ ఓటింగ్ అనేది విజయ ధీమా ఉన్న వారికి అసలు అంచనాకు రాలేకపోతున్నారని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ పూర్తయిన నాటి నుండి పోలింగ్ బూత్ల వారిగా నమోదైన మహిళా పురుష ఓటర్లు లెక్కలు, అక్కడున్న పరిస్థితులు ఎవరికి లాభమనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. బీఆర్ఎస్ కు బాల్కొండతో రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓట్లు పడే అవకాశం ఉందని ఆలోచనలో ఉన్నారు. బాజిరెడ్డిపై గత అసెంబ్లీ ఎన్నికలలో కిల్లా రోడ్లోని షాహీన్ ఆసుపత్రిని వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లినిక్ చికిత్సలు అందించరాదని జిల్లా వైద్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్లోని షాహీన్ ఆసుపత్రిలో బాన్సువాడకు చెందిన మహిళ వైద్య పరీక్షలు జరిపించుకుంది. పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గర్భాశయాన్ని తొలగించారని తెలుసుకుని ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది. స్పందించిన వైద్య శాఖ అధికారులు మొదట ఆసుపత్రిని సందర్శించి విచారణ జరిపారు. విచారణ నివేదిక అనంతరం నోటీస్ అందించి ఆసుపత్రిని సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలో పలు ఆసుపత్రులలో రోగం ఒకటైతే వైద్యం మరొకటి అందిస్తున్నారన్న ఆరోపణలు నెలకొన్నాయి. వైద్య శాఖ అధికారులు స్పందించి ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వేతనాలు పెంపు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల విజయమన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్. బీడీ కార్మికుల వేతనాలు పెంపుపై సిఐటియు ఇతర కార్మిక సంఘాల యాజమాన్యం సంఘాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ తదితరుల కార్మికులకు బీడీ యాజమాన్యం ప్రతి 2 సంవత్సరాలకొక్కసారి మూల వేతనం ఒప్పందం జరుగుతుందని అన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ నోటీసులకు దిగివచ్చి బీడీ యాజమాన్యం నిన్న హైదరాబాద్ కోంపల్లి మినర్వా గ్రాండ్ హోటల్లో సిఐటియు ఇతర కార్మిక సంఘాలతో చర్చలు జరిపారని అన్నారు. ఈ చర్చలలో బీడీ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం బీడీలు చుట్టే వారికి 1000 బీడీలకు ₹240.80 అందుతుండగా దానికి ₹4.25 పెరిగింది. బోనస్తో కలిపి వేతనం 1000 బీడీలకు $249.99కి చేరుతుందని అన్నారు. బీడీ ప్యాకర్లకు ప్రస్తుతం వస్తున్న దానిపై ₹3,650 పెరిగింది. బట్టి చట్టం నెలసరి ఉద్యోగులకు ₹1,700 పెరిగిందని అన్నారు. కొత్త ఒప్పందం ప్రకారం మే నెల నుండి అమలు చేస్తామని బీడీ యాజమాన్యం అన్నారు. 2 ఏళ్ల పాటు ఇవి అమల్లో ఉంటాయి. చేసిన కొత్త వేతన ఒప్పందం అన్ని బీడీ కంపెనీలలో అమలయ్యే విధంగా బీడీ యాజమాన్యం చొరవ చూపించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీడీ యూనియన్ నాయకులు జమీల్, నవీన్, మైనుద్దీన్, గోవర్ధన్, ఘాజీ, నవాబ్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకందరికీ కొత్త వేతనం, కొత్త ఒప్పందం నిన్న యజమాన్యంతో సిఐటియు ఇతర యూనియన్లతోటి హైదరాబాద్లో చర్చలు జరిగినాయి. చర్చలలో ముఖ్యంగా సిఐటియు అనేక పోరాటాలు, అనేక లెటర్లు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నిన్న హైదరాబాద్లో చర్చలు జరిగినాయి. ఈ చర్చల సారాంశం ముఖ్యంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ₹4.25 పెరగడం జరిగింది. బీడీ ప్యాకింగ్ కార్మికులకు ₹3,650 పెరగడం జరిగింది. అదేవిధంగా బట్టి, చాటన్, దాంతోపాటు అనేక ఇతరుల కార్మికులు పనిచేసే కార్మికులకు అందరికీ నెలసరి ఉద్యోగులకు ₹1,700 పెరగడం జరిగింది. ఏదైతే యజమాన్యం ఒప్పందంతో పాటు మే నెల నుండే అమలు చేస్తామని చెప్పారు, వెంటనే అమలు చేయాలి. ఇతర ఏదైతే కంపెనీలు ఉన్నాయో కొన్ని కంపెనీలలో అమలు జరగట్లేవు. కొత్త ఒప్పందం, కొత్త వేతనంతో కూడా ఇతర కంపెనీలు కూడా అమలు చేయాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాగా చర్చలు జరిగినాయి. చర్చలలో ముఖ్యంగా కార్మికులకు ఏదైతే అనేక వేతనాలతోటి కూడిన జీతాభత్యం అన్నీ అమలు చేసే విధంగా యజమాన్యం చొరవ చూపించాలి. ఇప్పటికే ఆలస్యమైంది కార్మికులతోటి చర్చలు జరపడం. ఎన్నికల మూలంగా ఇప్పటికైనా ఏదైతే హామీ ఇచ్చారో సభ్య సమాజం తలదించుకునేలా తన మైనర్ కూతురిని మట్టుబెట్టాలని ఓ కసాయి తల్లి చేసిన ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులోని నిజాం సాగర్ కెనాల్ ప్రధాన కాల్వ కట్టపై నిజామాబాద్ పట్టణానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన హత్యాయత్నం కేసులో బాధితురాలి తల్లితో పాటు ఆటో డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. గురువారం ఉదయం జాన్కంపేట్లోని నిజాం సాగర్ కెనాల్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న 15 ఏళ్ల మైనర్ బాలిక ఘటన కలవరపరిచింది. ఈ సంఘటనపై గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా బాధితురాలి తల్లి తన ప్రియుడైన ఆటో డ్రైవర్తో కలిసి ఈ దారుణానికి యత్నించిందని సమాచారం. దీంతో బాలిక తల్లిని, ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. తమ అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి బాలికను హత్య చేయాలని జాన్కంపేట్ గ్రామ శివారులోని నిజాం సాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలోకి తీసుకువచ్చి బాలికపై తీవ్రంగా దాడి చేశారని, మెడకు ఉరివేయగా చనిపోయిందని భావించి అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా ఆమెను చేరదీసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలికి ఆయుధ్బా మహిళా సంఘం అండగా నిలిచింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రావడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన మైనర్ బాలికపై దాడి చేసి నిజాం సాగర్ గట్ట పైన పడేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ బాలికను పరామర్శించడం కోసం ఈరోజు రావడం జరిగింది. కానీ ఆ అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. అమ్మాయి గొంతు నులిమేసి
దవడలు పలగొట్టిరు, దవడలు పనిచేయట్లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఈ దాడికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఆటోలో తీసుకొచ్చి పడేసిరు అని స్థానికులు చెప్తున్నారు తప్ప ఆటో డ్రైవర్ ఎవరో అందులో ఇంకొక వ్యక్తి ఉండి 2 వ్యక్తులు కలిసి ఆ అమ్మాయిపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు అని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి నోరిస్తే కానీ అసలు సంగతి ఏంటో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఈ మే నెలలోనే దాదాపు నిజామాబాద్ జిల్లాలో 7-8 జరగడం మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే పోలీస్ శాఖ ఉందో ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్లకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఐఫా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అమ్మాయి విషయంలో కూడా ఎలాంటి కారణాలు ఉన్నాయో, ఇంకా ఎలాంటి సంఘటనలు జరిగాయో తెలుసుకోవడం కోసం మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ శాఖకు ఐఫా మహిళా సంఘంగా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వెస్ట్ మానిటరీ గ్రామంలో పంట సాగు తీరును పరిశీలించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. డ్రిప్ బెడ్ సిస్టంలో పూర్తి అటమైజేషన్ తో 150 ఎకరాలలో కేవలం 4గురితో వ్యవసాయం సాగు విధానాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో నగరం పొలిమెరలో కలకర్ణి అగ్రికల్చర్ పార్కును స్థానికురాలు క్యాండిస్ ఆధ్వర్యంలో సందర్శించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ సేంద్రియ పద్ధతిలో స్వీట్ పొటాటో, రత్నాపురి గడ్డ మరియు ఇతర కూరగాయలు తదితర పంటలను సాగు చేసే తీరును పరిశీలించారు. ఇండో ఆఫ్రికన్ రైతు ప్రతినిధి, పార్క్ మేనేజర్ క్రిస్ ఫీల్డ్ మరియు మహిళా రైతు హెన్సన్లను ఆధునిక సాగు విధానాలను అడిగి తెలుసుకొని అక్కడ పనిచేస్తున్న రైతు కూలీ జాన్తో కూడా పంటల సాగు తీరు గురించి మాట్లాడారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా వైద్యాధికారిపై ఎట్టకేలకు ఉన్నత అధికారులు చర్యలకు ఉపక్రమించారు. డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జట్చంగ్ తో ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 రోజుల క్రితం జిల్లాలోని పిహెచ్సిలలో పనిచేస్తున్న మహిళా మెడికల్ ఆఫీసర్లు తమపై డిఎంహెచ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిపై వేటు పడింది. సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం బయటకు వచ్చింది. అంతటితో ఆగకుండా దేవుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దాంతో అడిషనల్ డిహెచ్ అమర్ సింగ్ నాయక్ ఈ నెల 15న విచారణ నిమిత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డికి పంపారు. విచారణలో లైంగిక ఆరోపణలు నిజమేనని తేలడంతో పాటు వైద్యాధికారిగా నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని తేలింది. విచారణ అనంతరం వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. 15వ తేదీ సాయంత్రమే పోలీసులు లక్ష్మణ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని 24 గంటల పాటు విచారించారు. 16వ తేదీన సాయంత్రం కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ తమ నివేదికలో పేర్కొన్నట్టుగా తెలిసింది. విచారణ అధికారి, కలెక్టర్, ఎస్పీల నివేదికలతో డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్ సింగ్ తన సొంత హెడ్ క్వార్టర్ మెదక్ విడిచి వెళ్లరాదని, సస్పెన్షన్ సమయంలో సగం వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిఎంహెచ్ఓపై ఇటీవల ఆలస్యంగా వెలుగు చూసిన లైంగిక ఆరోపణలపై ఉన్నత అధికారులు స్పందించి విచారణ అనంతరం సస్పెండ్ చేయడం వరకు బాగానే ఉన్నా ఇన్నాళ్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అక్రమాల సంగతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైద్యాధికారిపై అవినీతి అక్రమాల ఆరోపణలు కొక్కులలుగా వచ్చాయి. జిల్లాలో కొత్తగా చేపట్టిన పోస్టింగ్లలో డబ్బులు తీసుకోవడంతో పాటు అక్రమ డిప్యుటేషన్లపై కొందరు ఆధారాలతో సహా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేసిన ఆధారాలు సమర్పించినా ఇప్పటి వరకు వైద్యాధికారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వెలువెత్తాయి. శాఖలో ఒక టీంను తయారు చేసుకుని వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం సాగింది. అయినా అధికారిపై చర్యలకు అధికారులు వెనుకంజ వేశారు. ప్రస్తుతం లైంగిక ఆరోపణలపై సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా, లేక ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. నాణ్యమైన విద్యుత్ ప్రసారాన్ని అందించేందుకు గాను విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. D9 సబ్స్టేషన్ పరిధిలో కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ పట్టణంలోని D9 సెక్షన్ సుభాష్ నగర్ సబ్స్టేషన్ లో ప్రస్తుతం 5 AM పవర్ ట్రాన్స్ఫర్ ఉంది. అదనంగా మరొక 3.15 MVA పవర్ ట్రాన్స్ఫర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ ద్వారా పట్టణంలో సుభాష్ నగర్, అమల్వాడి, కంటేశ్వర్, నాందేవాడ, విద్యుత్ నగర్, బ్యాంక్ కాలనీ, పాముల బస్తీ ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ పనులను ఆదివారం ఉదయం నుంచి ఎస్సీ రవీందర్, డిఈలు శ్రీనివాసరావు, తోట రాజశేఖర్, గంగశేఖర్, ఏఈ సుభాష్ నగర్ పర్యవేక్షించారు. స్థానిక సిబ్బంది దేవదాస్, గజేందర్, లైన్ ఇన్స్పెక్టర్ లైన్మన్ రమేష్, సంజీవ్, ప్రేమ్లాల్, దశరథ్, కృష్ణయ్య, సుధాకర్, పరమేష్ పాల్గొన్నారు. దర్పల్లిలో పోచమ్మ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో పోచమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు మంగళహారతులతో బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ వేడుకలు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి ఏటా పోచమ్మ ఉత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని వారు అన్నారు. గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పోచమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తామని వీడీసీ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ కమిటీ చైర్మన్ అర్గుల్ రాజేశ్వర్, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు నల్ల హనుమంతరెడ్డి, సంతోష్ రెడ్డి, వెంకటరెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూపు. మిగిలింది 9 రోజులే. ఎవరి ఆశలు వారివే. విచారణలో తేలింది. షాహీన్ ఆసుపత్రి సీజ్, నోటీస్ అందజేత. బీడీ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలం. 1000 బీడీలకు 245 రూపాయలు. కార్మికుల విజయమన్న నూర్జహాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.